తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను రాజకీయ నేతలు ప్రలోభాలు పెడుతూనే ఉన్నారు. డబ్బు మద్యంతో ఓటర్లను తమ వైపు లాగేసుకుంటున్నారు. పోలీసులు ఎంత గస్తీ కాస్తున్నా వారి కంటపడకుండా దొంగచాటుగా పంపిణీ చేస్తున్నారు. వనపర్తి జిల్లా పామన్గల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు చీరలు పంపిణీ చేస్తుండగా కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నేత రమేష్ రెడ్డి ఇంటి వద్ద పంపిణీ చేస్తుండగా కాంగ్రెస్ నాయకుల కంటపడింది. దాదాపు 5,000 చీరలు ఉండటంతో కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజువల్స్ లో చూస్తూ ఉన్నాం మనం. వనపర్తి జిల్లా పామన్గల్లో జరిగిన ఘటన ఇది. ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు నాయకులు. సో ఎక్కడికక్కడ ఓటర్లకు డబ్బు మద్యంతో పాటు చీరలు కూడా పంపిణీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చీరలు పంచేందుకు బీఆర్ఎస్ నేతలు యత్నం చేశారు. కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా సర్పంచ్ ఎన్నికల్లో ప్రలోభాల పర్వమైతే కొనసాగుతుంది. మనం చూస్తున్న ఘటన వనపర్తి జిల్లా పామన్గల్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. సో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నాయకులు వింత వింత పోకడలకు తెరలేపుతున్నారు. చీరలు పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా మద్యం మాంసాలను కూడా పంపిణీ చేస్తున్న దృశ్యాలు గ్రామాల్లో కనపడుతూ ఉన్నాయి.